నెల్లూరు జిల్లా కొమ్మలపూడిలో రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి పాల ట్యాంకర్ బోగి పడిపోయింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. దీంతో మూడో లైన్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యుద్ధ ప్రాతిపదికన రైల్వే సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శరత్ కుమార్ అందిస్తారు. శరత్ కుమార్. థ్యాంక్ యూ సంపత్. ఏదైతే నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కొమ్మలపూడి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలు మూడో లైన్ పై విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి పాల బోగీలతో వెళ్తున్నటువంటి ఖాళీ ట్యాంకర్స్ బోల్తా కొట్టాయి. అవన్నీ కూడా పట్టాలు తప్పి చల్లా చెదరుగా కూడా పడిపోయినటువంటి పరిస్థితి అని చెప్పాలి. విషయం తెలుసుకున్నటువంటి రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ అయితే చేపట్టారు. ఈ ఘటన ఎందుకు జరిగింది, ఏ కారణం చేత జరిగింది దీనిపై అయితే మాత్రం ప్రత్యేక దర్యాప్తు సంస్థ కూడా దర్యాప్తు చేయడం పరిస్థితి. అలాగే విజయవాడ నుంచి కూడా ఉన్నతాధికారులు కూడా అక్కడికి వస్తున్నట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే మిగతా లైన్లకు అంతరాయం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన అయితే మాత్రం రైల్వే అధికారులు చర్యలు అయితే చేపట్టారు. మూడో లైన్ తో పాటు మరే లైన్ కూడా అంటే మిగతా రెండు లైన్లు కూడా ఎక్కడ కూడా రైలు రాకపోకలో అంతరాయం అయితే లేనట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అని చెప్పాలి. గత కొద్ది రోజుల క్రితం కావలి రైల్వే స్టేషన్ కు పరిసర ప్రాంతాల్లో రైలు ఇలాగే దూసుకెళ్లి పట్టాలు తప్పినటువంటి ఘటన కూడా ఉంది. ఇలాగే పాల ట్యాంకర్, అది ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి పాల ట్యాంకర్, ఇప్పుడు అంటే ఢిల్లీ టు తిరుపతి వెళ్ళేటటువంటి పాల ట్యాంకర్, ఇప్పుడు అది విజయవాడ నుంచి తిరుపతికి వస్తున్నటువంటి పాల ట్యాంకర్ ఈ రకంగా ఘటన చోటు చేసుకోవడం ఇవన్నీ కూడా మనం గమనిస్తుంటే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, ప్రత్యేకించి పాల ట్యాంకర్లు వెళ్తున్నప్పుడే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, పాల ట్యాంకర్లే పట్టాలు తప్పడం చూస్తుంటే కొంత ఇది ఇంకేదన్నా దీంట్లో ఏదైనా కుట్రకోణం కాకుండా అంటే ప్రజలకు వెళ్లాల్సినటువంటి పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు ఉంటే పాలపై ఏదైనా కుట్ర జరుగుతుందా, దాన్ని డిలే చేసేందుకు ఏమన్నా దీని కోణంగా ఏదైనా ఆలోచన చేయాల్సింది, దీంట్లో ఏమన్నా దుశ్చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే 2 నెలల క్రితం గణవతి ముందే కావలి దగ్గర ఇలాగే ఖాళీ పాల ట్యాంకర్ పట్టాలు తప్పింది. అంటే తిరుపతి వచ్చి తిరుపతి నుంచి లోడ్ చేసుకుని అది ఢిల్లీకి వెళ్లాల్సింది. అలాగే ఇప్పుడు ఇది కూడా కాళహస్తి అంటే తిరుపతి నుంచి కాళహస్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ లోడ్ చేసుకుని మళ్ళీ అవి సుదూర ప్రాంతాలకు వెళ్తుంటే ఈ పాల ట్యాంకర్లు ఇలాంటి ఘటనలు చూసుకోవడం అయితే మాత్రం దీనిపై ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఈ విచారణ కూడా కొంత క్షేత్ర స్థాయిలో ఈ విచారణ చేపట్టాలంటూ కూడా దీనిపై వాదనలు అయితే వినిపిస్తున్నాయి. విజయవాడ నుంచి ఉన్నతాధికారులు బయలుదేరుతున్నారు. వీళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు అంటే గతంలో జరిగినటువంటి కావలి ఘటనని ఈ రోజు జరిగినటువంటి కొమ్మలపూడి వద్ద జరిగినటువంటి రెండింటి కంపారిజన్ చేయబోతున్నారా, రెండింటికి ఏదైనా యూనిక్ గా ఏదైనా జరిగినటువంటి ఏదైనా అంశాలు ఏమన్నా వెలుగులోకి రాబోతున్నాయి. దీనిపై అయితే మాత్రం జిల్లా ఉన్నతాధికారులతో పాటు డివిజన్ స్థాయిలో విజయవాడకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేకమంది దృష్టి పెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శరత్ కుమార్.